తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. Hey, shut up! ఏమైందండి? ఎవరెవరో ఫోన్లు చేసి విసిగిస్తున్నారు. అవకాశాలు ఇవ్వడానికి ముందుకి రారు గాని ఆరాలు తీయడానికి మాత్రం ఆరాట పడుతూ ఉంటారు. ఏం మనుషులో ఏమో. వాళ్ళ మనుషులను ఎవరన్నారండి? ఎదుటి వాళ్ళ కష్టాన్ని ఇష్టంగా కడుపు నింపుకునే రాబంధులు. మీకు నా మాట ముఖ్యం, నాకు మీ మనసు ముఖ్యం. వేరెవరి గురించి పట్టించుకోవద్దు. అసలు మన కుటుంబం ఏంటి, మన పరువు ప్రతిష్టలేంటి? ఎంత ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా వాటి గురించి ఆలోచించాలి కదా. మరి ఇంత దారుణమా? మేఘన మన కోడలు కాబట్టి అధికారంతో నోరు మూయించి పంపించారు. మరి బయట వాళ్ళని మాటలు. నాన్న, తరుణ్, కిరణ్ కలిసావరా? వాడు ఇంట్లోనే ఉన్నాడా? ఎలా ఉన్నాడు? ఏమంటున్నాడు? నాన్న, మీరు టెన్షన్ పడకండి. వాడు బానే ఉన్నాడు. ఎవరో కావాలనే వాడిని డ్రాప్ చేసి ఇరికించారు. ఇందులో వాడు తప్పేం లేదు. వాడు ఏ నేరం చేయలేదు. వాడి లైఫ్కి, ఫ్యూచర్కి, కెరియర్కి ఏ ప్రాబ్లం ఉండదు కదా? ఉండదు నాన్న, నేనున్నాను కదా. అబ్బో, ఏం చేసినా తమ్ముణ్ణి కట్టుకున్న పెళ్ళాన్ని సమర్థించడంలో నీ తర్వాత ఎవరైనా. ఫ్యామిలీ అంటే నమ్మకం. మనుషుల్ని నమ్మే వాళ్ళకి, ఆ బంధాల విలువ తెలిసే వాళ్ళకే ఇది అర్థం అవుతుంది. అంటే నాకు మేఘన్కి తెలియదు అనుకుంటున్నావా? వచ్చావా? ఇంకా కొంగు పట్టుకుని రాలేదేంటా అనుకున్నాను. తరుణ్, ఊరుకుంటావా? మీరు నా భార్యకి చేసిన ద్రోహం ఎప్పటికీ మర్చిపోలేను. చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పకపోగా అవకాశం దొరికినప్పుడల్లా గొడవలు పెట్టుకుంటావా? సంజయ్, ఊరుకో అని చెప్పింది వాడికొక్కడికే కాదు. వాడికి పెళ్ళాం మాట తప్ప ఇంకెవ్వరి మాట లెక్కుండదు నాన్న. చెవికెక్కదు. నేను ఇలా పెళ్ళం మాయలో పడి గుడ్డిగా సపోర్ట్ చేసే చేతగాని మొగుండి కాదు. ఎవరిదిరా చేతకంతానో? ఒక్కసారి ఆ మాయలోంచి బయటికి రా. ఎవరేంటో కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. తరుణ్, మామయ్య గారు వద్దని చెప్తున్నారు కదా, ఊరుకో. చూసావా సంజయ్, నీ ముందే నన్ను మాయా మోసం అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. రే తరుణ్, మాటలు మర్యాదగా రాని. ఇంతేరా నువ్వు? ఆవిడ రెచ్చగొట్టింది, నువ్వు ఆవేశపడతావు. ఇంతకు మించి నువ్వేం చేస్తావు? ఏదీ రాదు. తరుణ్, ఇక చాలు, లోపలికి వెళ్ళండి. సంజయ్, నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదు నాన్న. ఏ రోజైనా హారిక అనవసరమైన విషయాల్లో తలదూర్చి మాట్లాడిందా? కానీ వదిన కిరణ్ గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడుతుంది. వాడి ఇంట్లోంచి వెళ్ళిపోయినా ఉన్నది ఈ ఇంటి పేరే. ఏమైనా జరిగితే పోయేది ఈ ఇంటి పరువే కదా. ఆ విషయం ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను తరుణ్? వదిన ప్లీజ్, తప్పుల గురించి దయచేసి నువ్వు మాట్లాడుకో. కిరణ్ కి క్లోజ్ ఉంటుందని, వాడి గ్రోత్ కి హెల్ప్ చేస్తుందని పల్లవి మీద పగబట్టింది. వాళ్ళిద్దరి పర్సనల్ లైఫ్ మీద మచ్చ వేయడానికి ట్రాప్ చేసింది. కిరణ్ ని, పల్లవిని గెస్ట్ హౌస్ లో లాక్ చేసింది ఈవిడ గారి తండ్రి మినిస్టర్ శంకరే అని నా అనుమానం. నీ మాటలు అనుమానంగా లేదు, నిజంగా ఆయనే చేసినట్టు చెప్తున్నావు. ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టే ఇంత గట్టిగా చెప్తున్నాను. అతని బుద్ధి అలాంటిదే కాబట్టే బలంగా నమ్ముతున్నాను. బుద్ధుల గురించి నువ్వు మాట్లాడేదేంట్రా? అదే నిజం కాబట్టి. ఏదిరా నిజం? సంజయ్, మా మామగారి గురించి ఇంకొక మాట మాట్లాడినా ఊరుకోలేదు. ఏం చేస్తావు? ఎందుకు ఊరుకో? ఎక్కువ మాట్లాడు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? సంజయ్, ఆగ్రా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? చంపేస్తావా? ఏంట్రా?
బుద్ధుందా లేదు ఇద్దరికి? ఇది ఇల్లు అనుకున్నారా, బజార్ అనుకున్నారా? అన్న తమ్ముళ్ళరా మీరిద్దరు, బద్ధ శత్రువులు కాదు. ఇలా కొట్టుకొస్తున్నారేంటి? కలిసి ఉండడం చేత కాకపోతే మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉండండి. అంతేకాని ఇలా కాలర్లు పట్టుకుని కొట్టుకుని స్టేజ్కి వెళ్ళకండి. మీరు సృష్టిస్తున్న ఈ దరిద్రాన్ని చూడటానిక మేము ఇంకా బ్రతికున్నది. ఏమండి, పదండి. చూడు కిరణ్ మై, వీళ్ళు మీరేం మాట్లాడకండి, రండి. కిరణ్ అది ఇంకా ఇక్కడ ఎందుకు ఉండడం? పదండి. నన్నెందుకు తీసుకొచ్చా కిరణ్ మై? ఆ ఈడియట్స్ ని అలా వదిలేస్తే మళ్ళీ ఇది రిపీట్ చేస్తారు. మీ కోపం అరుపులకే పరిమితం అవుతుంది తప్ప వాళ్ళల్లో మార్పు రాదండి. ఇదేం మొదటిసారి కాదు, ఆఖరిసారి అనుకోవడానికి కూడా లేదు. ఇంతకు ముందు గొడవ జరిగినప్పుడు నేను సాక్ష్యంగా ఉన్నాను. ఇప్పుడు మీరు మన కొడుకులు అమ్మా నాన్న విషయంలో ఈ విధంగా సమన్యాయం చేస్తున్నారండి. రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు రాక్షసుల్లా తయారవుతున్నారు. అడ్డుపడకపోతే ఒకరినొకరు చంపుకునేలా ఉన్నారు. ఒకటి ఇంటికి దూరం అయ్యాడు, మిగిలిన ఇద్దరు ఇంటి విలువలను దూరం చేస్తున్నారు. మేఘన మాటల వల్ల గొడవ మొదలైంది. సంజయ్ రావటం వల్ల తరుణ్తో వాదన పెరిగి కాలర్లో పట్టుకునేంత వరకు వచ్చారు. వాడు ఆగలేదు, వీడు తగ్గలేదు. నేనంతా చూశానండి. చూసావా? చూసి కూడా ముందే ఎందుకు రాలేదు? సిగ్గుగా అనిపించిందండి. మీరు మధ్యలో ఉన్నా సరే భర్త శత్రువుల్లా పోట్లాడుకుంటుంటే నా పెంపకం మీద నాకే అసహ్యం అనిపించింది. అమ్మా నాన్న అంటే లెక్కలేని వాళ్ళు మాటలకి లొంగరు, చేతులకి భయపడరని ఈ రోజే నాకు అర్థమైంది. ముగ్గురు కొడుకులు, ఒక కూతురు, అందరూ కలిసి ఒకే గూడు కింద ఉండాలి, ఈ కాలంలో ఉమ్మడి కుటుంబాలకు ఆదర్శంగా నిలవాలి అని ఎన్నోసార్లు అనుకున్నాం. కానీ ఆ ఆశలన్నీ కలలుగానే మిగిలిపోయేలా ఉన్నాయి కిరణ్. పిల్లల్ని కనగలం కాని వాళ్ళ బుద్ధుల్ని కనలేం కదా, రాతల్ని కూడా మార్చలేం కదా. మారుద్దాం, రాతకోతలు మొదలు పెడదాం. ఇన్నాళ్ళు వయసుకు మించి కష్టపడింది, కోట్లు సంపాదించింది కొడుకుల మధ్య కొట్టాట్లు రావటానికి కాదు,